హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన సౌత్ ఇండియాలో దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో దోశ బ్యాటర్ అనేది ప్రతి ఒక్కరింట్లో మ్యాక్సిమం కామన్గా ఉంటుంది. కానీ హోటల్ స్టైల్లో దోశ బ్యాటర్ చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. అది ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూసారా, ఇక్కడ దోశ నేనైతే ఆల్మోస్ట్ 4 అవర్సే నానబెట్టుకున్నాను. కానీ దోశ ఎంత చక్కగా వచ్చిందో. నేనైతే ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల క్రిస్పీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ 3 to 4 అవర్సే నానబెట్టుకున్నాను. సో నాకు కొంచెం తొందరగా కావాలి అనేసి నేను 3 to 4 అవర్సే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న దోశలు చాలా బాగా వస్తాయండి. మనం 6-7 అవర్స్ పెట్టుకుంటేనే వస్తాయి అనేం లేదు. ఇలా చేసుకున్నా చక్కగా వస్తాయి. సో ఇప్పుడైతే చక్కగా ఈ వాటర్ని మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నానబెట్టుకోవాలి 3 to 4 అవర్స్. తర్వాత నేను మిక్సీ చేసే ముందు కొంచెం అటుకులను తీసుకుంటున్నాను. 5 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ దాంట్లో అయితే నేను కొంచెం నా దగ్గర వెడ్ గ్రైండర్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే చేసుకుంటున్నాను. మిక్సీలో వీడియోలో చూపించే విధంగా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ ట్రిప్లో నేను మిగిలిన పప్పు అండ్ ఇక్కడ నేను నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకుంటున్నాను. సో ఈ రెండు చక్కగా కలిపేయాలి. సో అంతే. కొందరు పులవ పెట్టుకుంటారు. నేనైతే పులవ నివ్వట్లేదు. జస్ట్ నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దోశలు అయితే వేసేస్తున్నాను. మిగిలినవి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చాలామంది నైట్ పులవనిస్తారు కదా, నాకు పులిసింది ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పులిసింది కావాలి అనుకుంటే చక్కగా క్యాప్ పెట్టేసి నైట్ మొత్తం ఫ్రాగ్మెంటేషన్కి వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా, బ్యాటర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అయితే రావాలి. ఇంకా అంతే. సో ఫస్ట్ దోశ అయితే వేస్తున్నాను. దోశ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్.